నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ సాంకేతిక సలహాదారులు కన్నయ్య నాయుడు సందర్శించారు. ఈ నేపథ్యంలో జలాశయ స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నుంచి 5,84,000 ఎకరాలు పంట పండుతుంది. నెల్లూరులో అన్ని గ్రామాలకి, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అన్ని మండలాలు, గ్రామాలకి తాగునీరు సరఫరా చేస్తుంది. అందువల్ల అది కాకుండా చెన్నైలో తాగేదానికి నీళ్లు లేనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఈ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తో 15 TMCలు నీళ్లు ఇస్తున్నాం. అది మన బాధ్యతే. ఇప్పుడు అందుకోసం ఈ ప్రాజెక్టు నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు 84లో నేనే వర్క్ ఆర్డర్ తీసుకుని 85లో 2 సీజన్లో వర్కౌట్ చేసాం. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 2 ఏజెన్సీని పెట్టారు. డిపార్ట్మెంటే చేసింది కాంక్రీటు. ఈ పొద్దుటికి కాంక్రీట్లో చెక్కు చెగరడంలే బాగుంది. గేట్లు కూడా తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ స్పిల్వే చేసింది. PWD వర్క్స్ ఆఫ్ మిగతా గేట్లు చేశారు. గేట్లు ఆ రోజు నుంచి ఈ రోజుకి బాగా పనిచేస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మనకు స్పిల్వే రేడియల్ గేట్లలో రోపులన్నీ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ డ్యామేజ్ అయినాయి. నార్మల్గా స్పిల్వే రోపులు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళలో రీప్లేస్మెంట్ చేస్తాం. మనం 85లో కమిషన్ చేసి నుంచి ఇంతటి వరకు రీప్లేస్ చేయలేదు. మనం మెయింటెనెన్స్ బాగుంది, సర్వీస్ ఇచ్చినట్టే మనకు లెక్క. ఇప్పుడు వాటర్ కానీ తీసేసామంటే రీప్లేస్మెంట్ చేసేదానికి, ఈ తర్వాత తాగేదానికి ఎట్టు ఉంటుందో పరిస్థితి చెప్పలేము. అందువల్ల ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒకటి పెయింటింగ్ చేయాలి. గేట్లన్నీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడన్నా వెల్డింగ్ డిఫెక్ట్స్ ఉంటే అవి రెక్టిఫై చేయాలి. నెక్స్ట్ వైర్ రోప్స్ అంటూ మార్చి తీరాలి. అదేవిధంగా గేట్లు మెయింటెనెన్స్ చేసేదానికి మనం స్టాప్ లాక్స్ గ్యాంట్రీ క్రేన్ ప్రొవిజన్ పెట్టాం. అవి అన్ని వెంట్లలో కాల పరిమితి వల్ల ఒరిజినల్గా ఇన్స్పెక్షన్ చేయకుండా కొన్ని వెంట్లలోనే పనిచేస్తున్నాయి. అవి ఇప్పుడు పని చేయకపోతే మనం గేట్లు రిపేర్ చేయలేము. నీళ్లు ఉంచుకొని గేట్ రిపేర్ చేయాలంటే చాలా కష్టం అవుతా ఉంది. అందుకే నేను మన డిపార్ట్మెంట్ అధికారులకి ఒక సలహా ఇచ్చాను. ఇప్పుడు డైవింగ్ టీము అండర్ వాటర్లో గ్యాస్ కటింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, వెల్డ్ చేస్తుంది. అందువల్ల ఆ టీంని ఎంగేజ్ చేసి 1 or 2 వెంట్స్లో ట్రయల్ ఇచ్చి మనం రెక్టిఫై చేసి సక్సెస్ అయినామంటే మనకు వచ్చే నవంబర్లో మాన్సూన్ కదా మనకు వచ్చేది. ఆ మాన్సూన్ వెళ్ళక ముందే ఇదంతా రెక్టిఫై చేస్తే ఇంకా కొన్ని కాలాల పాటు మనం మంచి నీళ్ళు కష్టం లేకుండా తాగొచ్చు. లేదంటే ఇప్పుడు మన తుంగభద్ర పోయినట్టు ఎప్పుడు రోపులు తెగి మన గేట్లు ప్రాబ్లం ఇస్తాయో చెప్పలేకుండా ఉన్నాం. JEE మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ JEEలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే. Hi Nilor, please subscribe to N3 TV.